బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారించిన సిఐడి ఇప్పుడు హీరోయిన్లను ప్రశ్నించనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేయనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇవాళ నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారించిన సిఐడి ఇప్పుడు హీరోయిన్లను ప్రశ్నించనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేయనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇవాళ నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారించిన సిఐడి ఇప్పుడు హీరోయిన్లను ప్రశ్నించనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేయనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇవాళ నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే చాలా మందిని విచారించింది సిఐడి. ఇప్పుడు హీరోయిన్లను ప్రశ్నించబోతోంది. ఇవాల్టి విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఇవాల్టి విచారణ ఏ విధంగా జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎవరెవరు హాజరవుతున్నారు విచారణకి? ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం సంబంధించి ఇవాళ మరొక ముగ్గురిని సిఐడి అధికారులు పిలిచారు. వాళ్ళు ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యంలో అటు సిఐడి కార్యాలయం ఎదుట హాజరు కాబోతున్నారు. అయితే సిఐడి ఎస్పీ ఎదుట హాజరై తమ వాదన వినిపించబోతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం సంబంధించి రానాతో పాటుగా అటు ప్రకాష్ రావుతో పాటు ఇంకొంతమంది హీరోలను కూడా ఇప్పటికే విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. అయితే దీంట్లో ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఇప్పటికి విచారణ ఎదుర్కొన్న ఏదైతే హీరోలు కావచ్చు, తర్వాత ప్రకాష్ రాజ్ కావచ్చు, వీళ్ళందరూ ఒకటే సమాధానం చెప్పారు. మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాము, ఇక మీద చేయము, ఎందుకంటే తప్పు చేశాము, గతంలో ఏదైతే మాకు తెలియకుండా చేశాము. అయితే అవి రిజిస్టర్ కంపెనీలు, తర్వాత రిజిస్టర్ కంపెనీతో పాటుగా వాటికి అటు బిఎస్సి కావచ్చు, సెన్సెస్కిలో స్టాక్ మార్కెట్లో కూడా వాటి రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ నేపథ్యంలో లీగల్గా ఉన్నాయని చెప్పి మేము ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం. అయితే వాటి వల్ల అటు యువకుల జీవితాలు నాశనం అవుతున్న విషయం తెలిసిందే. తర్వాత వాటికి ప్రమోషన్ చేయమని చెప్పి ఇప్పటికే కరాఖండి చెప్పామని చెప్పి కూడా అటు ఇప్పటికే రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నిధి అగర్వాల్ చూస్తే ఆమె పెద్ద ఎత్తున కొన్ని బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ చేసింది. దాదాపుగా 3 ఏళ్ల పాటు నిధి అగర్వాల్ తన బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంది. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం సంబంధించి ఆమె ఎక్కడ సైన్ చేసింది అంటే ఆమె బాంబేలో చేసిందా, ఢిల్లీలో సైన్ చేసిందా, ఏ కంపెనీల కోసం ప్రమోషన్ చేసింది, ఆ కంపెనీ నుంచి ఎంత డబ్బులు వచ్చింది, ఏ మేరకు డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు సంబంధించి లీగల్గా తీసుకున్నారా, ఇల్లీగల్ తీసుకున్నారా, లేకుంటే వాటిని ఆర్టీజీఎస్ రూపంలో తీసుకున్నారా, వాటికి సంబంధించిన ట్యాక్స్ ఏ విధంగా చెల్లించారు, వీటన్ని విషయాలు తెలుసుకునే క్రమంలో సిఐడి అధికారులు ఇప్పుడే అటు నిధి అగర్వాల్తో పాటు శ్రీముఖి వీళ్ళందరూ పిలవడం జరిగింది. శ్రీముఖి చూస్తే అటు తెలుగులో ఒక స్టార్ యాంకర్గా కొనసాగుతున్నారు. నిధి అగర్వాల్ చూస్తే ఒక హీరోయిన్గా కొనసాగుతున్నారు. అయితే వీళ్ళు ఇప్పటికీ ఏదైతే బెట్టింగ్ యాప్స్ కోసం చాలా వరకు ప్రమోషన్ చేస్తారు, ఆ నేపథ్యంలోనే వీళ్ళని పిలిచి విచారిస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే వీళ్ళు తమతో పాటు వాళ్ళ బ్యాక్ స్టేట్మెంట్ కూడా తీసుకొస్తున్నారు. దాంతోపాటుగా తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. అంటే రమేష్, బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకురమ్మని అధికారులు చెప్తున్నారా విచారణ అధికారులు? ఏదైతే వీళ్ళని దాదాపు 3 గంటల పాటు విచారించే అవకాశం ఉంది. 3 గంటల పాటు విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. తర్వాత వాళ్ళకి సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా బట్టబయలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేస్తే ఎంత మొత్తంలో డబ్బులు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయనే విషయం తెలుసుకోబోతున్నారు. అయితే వీళ్ళ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల చాలామంది యువకుల జీవితాలు నాశనమైనాయి, కొంతమంది జీవితాలు కోల్పోయారు. కాబట్టి ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం సంబంధించి మీరు తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా, లేకుంటే ఏ విధంలో ఏ కోణంలో చేస్తారా విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. అయితే ఇప్పటికే అటు రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ని విచారించినప్పుడు తాము బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తాము, ఇక మీద చేయబోమని కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.